శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 22, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, తిథి నవమి. పూర్తిగా రోజంతా రాత్రితో సహా ఉన్నది. వారం బుధవారం. నక్షత్రం స్వాతి. రాత్రి 11:03 వరకు ఉపరి విశాఖ. యోగం సాధ్య. రాత్రి 6:42 వరకు ఉపరి శుభ. కరణం బాలువ. సాయంత్రం 6:06 వరకు కౌలువ. పూర్తిగా రాత్రంతా ఉన్నది. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:26 నుండి 3:11 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం ఈరోజు లేదు. దుర్ముహూర్తం పగలు 11:48 నుండి 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:45 నుండి 8:21 వరకు. సంగవకాలం ఉదయం 8:21 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:56 నుండి 1:32 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:32 నుండి 4:07 వరకు. ఆప్తిక తిథి ఆషాఢ శుద్ధ నవమి. సాయంకాలం సాయంత్రం 4:07 నుండి 6:43 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:43 నుండి 8:55 వరకు. రాత్రికాలం రాత్రి 8:55 నుండి 11:52 వరకు. నిశీధికాలం రాత్రి 11:52 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:43. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:53. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. వృషభ రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. మిథున రాశి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యా రాశి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృశ్చిక రాశి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగములు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులుంటాయి. పనులు సకాలంలో పూర్తి కావు. ధనుసు రాశి వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. రుణ సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నాయి. సంతాన విద్యా విషయంలో దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. మకర రాశి కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సద్దుమణుగుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులుంటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తనూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.